బైబిల్లో చూడండి, ఈరోజు నీ భారము యెహోవా మీద మోపము. హల్లెలూయా. అంశం చెప్పాలి, నీ భారము యెహోవా మీద మోపము. కనుక ఈరోజు మన భారాలని మరి ఎవరి మీద మోపాలంటే దేవుని మీద మోపాలంటున్నాడు. చాలా మంచి మాట. ఇక్కడ మరి కీర్తనకారుడు దావీదు మహారాజు రాసిన కీర్తనలో 22వ అధ్యాయం 8వ వచనం, యెహోవా మీద నీ భారము మోపము, ఆయనే నిన్ను ఆదుకునేమో. ఎవరు ఆదుకుంటారట? దేవుని మీద మన భారాలు వేసినప్పుడు మన బరువు కానీ మన భారం కానీ దేవుడే ఆదుకుంటున్నాడు. దేవుడే మన బరువుని మోస్తున్నాడు. అందుకని యెహోవా మీద నీ భారము మోపము. ఈరోజు దేవులారా మరి రకరకాల భారంతో బాధపడుతున్నాం. మరి కొంతమంది భారాలతో ఏమంటే భారం అండి, కొంతమంది పాప భారంతో బాధపడుతున్నారు, కొంతమంది కుటుంబ భారంతో, కొంతమంది అప్పుల భారంతో, కొంతమంది సమస్యల భారంతో, కొంతమంది రోగాల భారంతో, కొంతమంది పనుల భారంతో బాధపడుతున్నారు. ఇలాంటి భారాల నుండి దేవుడు ఏమంటున్నాడు, నీకు ఏ భారమునా నా మీద మోప. సభలు కలిగిన నీ భారము యెహోవా మీద మోపము. ఏం చేయాలని చెప్పండి? మన భారాలన్నీ మన దేవుని మీదనే మోపాలి, దేవుని మీదనే వేయాలి. అందుకే దేవుడు అంటున్నాడు, బిడ్డ నీ భారం ఏది ఉన్నదో నీ భారం నా మీద మోపమంటున్నాడు. అందుకని మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 20వ వచనం చెప్తే, ప్రయాసపడి పాపం చేసే ప్రజలారా, ఏమంటాడు? ప్రయాసపడి పాపం చేసే ప్రజలారా మీరు నా దగ్గర రండి, వచ్చి మీ భారం అంతా నా మీద వేయమంటున్నాడు. నీ పాప భారం కానీ, నీ సమస్యల భారం కానీ, నీ రోగాల భారం కానీ, నీ పనుల భారాలు కానీ, నీ అప్పుల భారాలు కానీ, మరి నీ కుటుంబం భారాలు, నీ పిల్లల భారం కానీ, ఏది నీ భారం ఉన్నదో నీ భారాన్ని నా మీద మోపమంటున్నాడు. ఎవరి మీద మోపాలంట? నీ భారము యెహోవా మీద మోపము. ఎవరి మీద మోపాలి? మన భారాలు మనం మోయలేం. మన దేవుడు మన భారాలు మోయడానికి లోకానికి వచ్చేది. అది ఎవరంటే లోక పాపాలను మోసుకొని దేవుని గొర్రెపిల్ల. అందుకే చూడండి, ఇక్కడ రాసింది, మన పాప భారాన్ని, మన రోగాల భారాన్ని, మన సమస్యల భారాన్ని మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్తలో రాసింది ఆ మాట. యేసుప్రభు ఎవరో చూడండి దేవులారా, యేసుప్రభు ఎవరో రాయబడింది కదా చూడండి. 1వ అధ్యాయము 29వ వచనం, మరనాడు యోహాను యేసు తన ఎదుగు రాగా చూసిదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. నీ పాపాలు మోసే దేవుని గొర్రెపిల్ల. ఎవరైనా దేవుడు నీ పాపాలు మోసేవాడు, నీ భారాన్ని మోసేవాడు, నీ సమస్యల భారాన్ని మోసేవాడు. అందుకని నీ భారము నా మీద మోపమంటున్నాడు. ఎవరైనా మోపాలట? మన ప్రభు దేవుని గొర్రెపిల్ల, లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. అందుకని ప్రపంచంలో అందరూ చేసిన పాప భారాన్ని శిలువ మీద ఆయన ఒక్కడే మోసినాడు. శిలువ మీద ఆయన ఒక్కడే మన పాప భారాన్ని మోసినాడు. అందుకని ఏమన్నా ఆయన మీదనే మన భారాలన్నీ కూడా అందుకే యెహోవా మీదని భారము మోపము. సభలు కట్టుకట్టే ఏం చేయాలంట? ఈరోజు నీవు ఏ భారంతో బాధపడుతున్నావు? పాప భారంతో ఉన్నవా? రోగాల భారంతో ఉన్నవా? కుటుంబ భారంతో ఉన్నవా? పిల్లల భారంతో ఉన్నవా? అనారోగ్య భారంతో ఉంటున్నవా? ఏ భారం నీకున్నదో ఇక్కడ నీ పాప భారం కావచ్చు, కుటుంబ భారము, ఆ పిల్లల భారం, అప్పుల భారం, నీ సమస్యల భారం, నీ రోగాల భారం, నీ పనుల భారం దేవుని మీద మోపమంటాడు. ఎవరి మీద అంట? మన దేవుని మీదనే మన భారాలు మోపాలి. అందుకని ఆయన ఎవరంటే లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. మనందరి పాపాలను మోసేవాడు. మన సమస్యల భారాన్ని, మన కష్టాల భారాన్ని, మన ఇబ్బందుల భారాన్ని, మన తగ్గింపు భారాన్ని, ఏ భారముతో మనం అయితే ఉన్నామో ఆ భారాన్ని దేవుని మీద వేయమంటున్నాడు. అందుకని మత్తయి సువార్తలో కూడా యేసుప్రభు వారు 11వ అధ్యాయంలో చూడండి, ఆయన క్లియర్గా చెప్పినాడు. 11వ అధ్యాయము మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనం చదువుతున్నా చూడండి. 11వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నా. చాలా మంచి మాట చెప్పినాడు చూడండి. 28వ వచనం చదువుతున్నా. ప్రయాసపడి భారము మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. దేవుడు చెప్తున్నాడు, ఏ భారముతో ఉన్నావు? పాప ప్రయాసపడి పాప భారం మోస్తున్నా ఓ సమస్త జనులారా అంటున్నాడు. అన్ని కులాల వారిని, అన్ని జాతుల వారిని పిలుస్తున్నాడు.
ఏ భారంతో ఉంటున్నావు? పాప భారంతో ఉన్నదా, రోగాల భారంతో ఉన్నదా, సమస్యల భారంతో ఉన్నదా, అప్పుల భారంతో ఉన్నదా, పనుల భారంతో ఉన్నదా, ఏ భారం ఉన్నా కూడా మీరు నా యొద్దకు రండి. హల్లెలూయా. మీ భారాలన్నీ నా మీద వేయండి. అందుకని యెహోవా మీద నీ భారాన్ని మోపాలి. ఎవరి మీద చెప్పండి? దేవుని మీదనే మన భారాలు వేయాలి. ఏ భారంతో నీవు ఉంటున్నావు? అప్పుల భారం ఉన్నదా, రోగాల భారం ఉన్నదా, సమస్యల భారం ఉన్నదా, మరి పాప భారం ఉన్నదా, ఏ భారంతో నీవు ఉంటున్నావో దేవుడు నీతో మాట్లాడిన బిడ్డ నా దగ్గరికి వచ్చి నీ భారాన్ని నా మీద వేయమంటున్నాడు. అందుకని యేసు ప్రభు ఎవరంటే లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల కనుక మన పాప భారాలు కానీ, మన సమస్యల భారాలు కానీ, మన ఇబ్బందుల భారాలు కానీ, ఇరుకుల భారాలు కానీ ప్రతిదీ కూడా ఆయన మీదనే వేయమని చెప్తున్నాడు. ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక రోజు నాడు ఒక సాకలామ మరి ఒక మూట పట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఇటు జిమ్మలగడ్డ నుండి ఇటు రేపటి వెళ్ళాగా మరి రోడ్డు మీద కాలి నడకలో మరి ఆమెకు పెద్ద మూట నెత్తి పెట్టుకొని ఆమె వస్తుందట. ఒకరోజు రాగా ఒక జీవైన కలిసిందాడు. ఆమె మొయ్యలేకపోతుంది. ఆ మూట భారాన్ని బరువును మొయ్యలేకపోతాను. ఆ భారం చూడలేక, బరువు చూడలేక ఆ జీవైనకు దయ కలిగి జీవుడు ఎవరు ఏం చేసినట్టే ఆ జీవి నాకు అన్నాడ, అమ్మ ఈ జీవులను ఎక్కువ నీ మూటని, ఈ బరువుని మూటని నా జీవిలో పెట్టమని చెప్పిండాడు. అయితే వినండి, ఆమె తర్వాత ఆ జీవి ఎక్కింది కానీ ఆమె మూట దించలేదు. ఆ మూట జీవులో పెట్టలేదు, ఆమె నెత్తి మీద పెట్టుకున్నది. ఎక్కడ పెట్టుకున్నది? ఎక్కింది కానీ ఏం చేసింది? ఆ మూట ఎక్కడ పెట్టలే? జీవులో పెట్టలే. ఇప్పుడు ఆమె భారం పోయిందా? బరువు పోయిందా? నడసలేదు కానీ ఇప్పుడు ఏం లేదు. ఇంకా ఆమె బరువు అట్నే నెత్తి మీదే ఉన్నది. ఆయన ఎందుకు ఎక్కించుకున్నాడు? ఆమె బాధ చూడలేక, ఆమె బరువు చూడలేకనే దయ కలిగి ఎక్కించుకున్నాడు. ఊరిని ఖచ్చితంగా చూసినాడు. రేపు దగ్గర వచ్చినాడు. తిరిగి చూస్తారుగా మూడు అట్నే ఉన్నాడు. అడిగినట్టు ఏమమ్మ నీ భారం పోవాలి, నీ బరువు పోవాలని జీవులు ఎక్కించుకున్నా ఇద్దరు చేసినట్టు ఆమె ఏమన్నా తెలుసా? అయ్యా నన్ను జీవి మోస్తాను కాబట్టి దీని మోస్తానని చెప్పిందట. ఏమని చెప్పిందట? నన్ను జీవి మోస్తాను కాబట్టి నేను దీన్ని మోస్తాను అంటే ఏమైంది? ఆమె భారం, ఆమె బరువు జీవులు పెట్టిందా? చెప్పాలి, పెట్టిందా? ఈరోజు కూడా చాలా మంది యేసయ్యను నమ్ముతారు, యేసయ్యలో ఉంటారు కానీ వాళ్ళ భారాలన్నీ కూడా వాళ్ళ సమస్యలు, వాళ్ళ అప్పుల భారాలు, వాళ్ళ రోగాల భారాలు, ఇబ్బందుల భారాలు, పనుల భారాలు ఏది కూడా ఆయన మీద వేయరు. చెప్పండి, ఆ భారాన్ని మూటని ఆయన మీద మోపలు. అందుకని ఎవరి బరువు అలాగే ఉంటున్నారు. ఈ రోజున దేవుడు నమ్మినంత మాత్రానైనా నీ బరువు ఆయన మీద వేయాలి, నీ భారం ఆయన మీద వేయాలి. ఆయన నచ్చింది నీ పాప భారాన్ని మోయడానికి, ఆయన నచ్చింది నీ సమస్యల భారాన్ని మోయడానికి, ఆయన ఉన్నది నీ భారం మోయడానికి ఆయన నచ్చింది. అందుకని ఏమంటాడు? యెహోవా మీద నీ భారాన్ని మోపమంటున్నాడు. యేసు ప్రభు ఎవరంటే లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. నీ పాప భారాలు కావచ్చు, నీ సమస్యల భారాలు కావచ్చు, నీ అప్పుల భారాలు కావచ్చు, నీ పిల్లల భారం కావచ్చు, నీ భర్త భారం కావచ్చు, ఏ భారంతోనూ బాధపడుతున్నావో దేవుడు ఏమంటాడు? నీ భారము చెప్పండి యెహోవా మీద మోపము. సభలు కొట్టండి కానీ హల్లెలూయా. కీర్తనలు చూడండి. మరి ఒక మాట చూద్దాం. 55వ అధ్యాయం కీర్తన 22వ వచనం రాసింది అక్కడ చదవండి. 55వ అధ్యాయం మైండ్ చదవాలి. 55వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాం. దేవుడారా ఈ రోజు నాడు ఎవరి బరువు వాళ్ళే మోస్తున్నారు, ఎవరి భారం వాళ్ళే మోస్తున్నారు కానీ మన భారం మోసే దేవుని మీద వేయలేకపోతున్నారు. మన బరువును మోసే దేవుని మీద భారాన్ని మోపలేకపోతున్నారు. అందుకే దేవుడు ఈరోజు అంటున్నాడు, నువ్వు ఏ భారంతో బాధపడుతున్నావు? ఎలాంటి భారం నీకున్నది? కుటుంబ భారమా, అప్పుల భారమా, సమస్యల భారమా, రోగాల భారమా, పనుల భారమా, మరి ఏ భారంతో నీ ఉంటున్నావో మీరు దేవుడు చెప్తున్న మాట, నీ భారము యెహోవా మీద మోపండి. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సభలు పెట్టి దేవునికి మహిమ తీసుకురండి. మన భారాలు ఈ రోజు ఇంతవాడు వేయలే కాదు దేవుని మీద. ఆయన రెడీలో ఉన్నాడు గొర్రెపిల్ల వేయడానికి. దేవుడు అంటున్నాడు, నీ పాప భారం కాసు, నీ సమస్య భారం కాసు, నీ అప్పుల భారం కాసు, నీ రోగాల భారం కాసు, ఏ భారం అయితే నీకు ఉన్నదో నీ భారాన్ని నా మీద వేయమని కూడా దేవుడు చెప్తారు. తీసుకురండి కీర్తనాలు 55వ అధ్యాయం 22వ వచనం గట్టిగా. अपना बोझ यहोवा पर डाल दे, वह तुझे संभालेगा, वह धार्मिक को कभी करने न देगा. సరిపోతుంది. ఎంత చక్కటి మాట చూడండిలారా. 55వ అధ్యాయం కీర్తన 22వ వచనం. నీ భారము
యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొని సఫలు కొట్టండి. హల్లెలూయా. ఎవరాకుందలాట ఎలాంటి భారం నీకున్నదో దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజున నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవుడా, నీ భారాన్ని ఆదుకునేవాడు యేసయ్య ఒక్కడే, నీ భారాన్ని మోసేవాడు యేసయ్య ఒక్కడే, నీ బరువుని మోసేవాడు యేసయ్య ఒకడు. అందుకని నీ భారము దేవుని మీద మోపమంటున్నాడు. యెహోవా నిన్ను ఏం చేస్తాడు? ఆయన ఆదుకునే దేవుడు. నీ సమస్యల భారాన్ని, అప్పుల భారాన్ని, కుటుంబ భారాన్ని, నువ్వు ఏ భారంతో బాధపడుతున్నావో నీ భారము నా మీద మోపు బిడ్డ, నేను నిన్ను ఆదుకుంటానంటున్నాడు. సభలు కొట్టి గట్టిగా మేపరసాలి. మన దేవుడు మనల్ని ఆదుకునే దేవుడు. ఎలా అంటుందట? మనం ఆదుకునే దేవుడు. మరి ఎట్లా మన భారం వేయాలి? మన భారం ఎట్లా వేయాలి ఆయన మీద? తీయండి ఫిలిప్పు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మరి ఎట్లయితే నీ భారము నీకు దొరుకుతుంది ఆ భారం. మరి ఎట్లయితే ఆయన మీద మనం వేసేది ఎట్లా? చూడండి, ఫిలిప్పు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఫిలిప్పు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. किसी भी बात की चिंता मत करो और हर एक बात में तुम्हारे निवेदन, प्रार्थना और विनती के द्वारा धन्यवाद के साथ परमेश्वर के सम्मुख उपस्थित किए जाए. ఏమంటాడు? దేని గురించి సిద్ధపడకూడి. నీ పాపాలు పోతేపు అనుకోవద్దు. తర్వాత కుటుంబం బాగైతే కాదు, నా అప్పులు తీరదు, నా సమస్యల భారం పోదు, నా రోగాలు పోవు, నా పనులకు దేవుడు సాయం చేస్తాడు చేయడు. దేని గురించి కూడా దేవుడు అంటాడు ఇక్కడ, దేని గురించి కూడా సిద్ధపడకూడదు. కానీ ప్రతి విషయంలో ప్రార్థన పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయుడి. కృతజ్ఞత పూర్వకంగా అట ఏం చేయాలట? మన మనవులన్నీ, మన భారాలన్నీ దేవుని ఎవరో తెలియాలి. నీకు ఇల్లు లేదా దేవా, నాకు ఇల్లు లేదయ్యా, సరైన ఇల్లు దయచేసి దేవుడు. నీ అప్పుల భారంతో నువ్వు, అయ్యా నా అప్పుల భారం అంతా నీ మీద వేస్తున్నా, నాకు సాయం చేయమని దేవుని అడుగు. తర్వాత నువ్వు రోగాల భారంతో ఉన్నవా, నీ రోగాల గురించి దేవుని మీదనే వేయండి. అందుకని ఇక్కడ ఏమంటాను? దేవుడు, బిడ్డ నువ్వు నీ భారం మోసే దేవుడు నేనున్నా, నిన్ను ఆదుకునే దేవుడు నేనున్నా, నీ సమస్యను తీసేసే దేవుడు నేనున్నా. అందుకని నువ్వు దేని గురించి కూడా చింతపడకమంటున్నాడు, దేని గురించి నువ్వు రద్దు చేయకంటున్నాడు. కానీ ప్రతి విషయం గురించి, ప్రతి భారం గురించి అంటున్నాడు ఇక్కడ. విజ్ఞాపం ప్రార్థన పూర్వకంగా, విజ్ఞాపంలో చేత కృతజ్ఞ పూర్వకంగా మీ విన్నపాలని, మీ మనవులన్నీ నాకు తెలియజేయుడి. సఫలు గట్టిగా ఇక్కడ ఏ భారంతో ఉన్నావో అది ప్రార్థన పూర్వకంగా, విజ్ఞాపన పూర్వకంగా, మన కృతజ్ఞ పూర్వకంగా దేవుడికి నీ సమస్యలన్నీ ఆయనకు తెలియజేయాలి. అయ్యా ఫలాని రోగంతో బాధపడుతున్నా, ఫలాని అప్పులతో నేనున్నా, ఫలాని కుటుంబ సమస్యతో బాధపడుతున్నా, పిల్లలతో బాధపడుతున్నా అని ఏ సమస్య నీకున్నదో ఆ సమస్యని, ఆ భారాన్ని నాకు తెలియజేయమంటున్నాడు, నా మీద వేయమంటున్నాడు. కనుక దేవుడు దేని గురించి కూడా చింతపడకమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేని గురించి కూడా రంది పడకండి. కానీ నేను మోసతోనున్నా, నేను మీకు సాయం చేస్తూనున్నా, ఆదుకుంటూనున్నా, మీ భారాలన్నీ కూడా నా మీద వేయమని కూడా దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఆయనే నిన్ను ఆదుకునే దేవుడు. 37వ కీర్తన చూడండి, 5వ వచనం చదువుకుందాం. 37వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. తీయండి పరిశుద్ధ గ్రంథం నుండి చదవాలి. 37వ కీర్తన 5వ వచనం. 37వ కీర్తన 5వ వచనం. ఏమన్నా చూడండి, నీ మార్గములు దేవునికి అప్పగింపుము, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొను, ఆయన నీ కార్యము నెరవేర్చే. సఫలు పెట్టండి. కానీ హల్లెలూయా. నీ మార్గాలు దేవునికి అప్పచెప్పు. ఏ మార్గం నీకున్నది, ఏ కష్టమైన మార్గం ఉన్నదో ఆ మార్గాలన్నీ దేవునికి తెలియజేయమని. బాల మార్గం, నీ కష్టాల మార్గం, నీ శ్రమల మార్గం, ఇబ్బందుల మార్గం, నీ మార్గాలన్నీ దేవునికి అప్పగించమంటున్నాడు. ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యాలన్నీ, నీ పనులన్నీ కూడా ఏం చేద్దాట ఆయన నెరవేర్చే దేవుడు.
కనుక నీ పనులన్నీ, నీ కార్యాలన్నీ కూడా నీ మార్గమైన అప్పచెప్పు, నీ భారమైన మోపు. ఆయన అన్ని కూడా నెరవేర్చే దేవుడిగా ఉంటుంది. నీ కార్యాలన్నీ కూడా నెరవేర్చే దేవుడిగా ఉంటున్నాడు. అందుకే ఈ రోజు నాడు మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే మన భారాన్ని యెహోవా మీద మోపాలి. చెప్పండి, ఎడ మోపాలి? నీ ఏ భారముతో బాధపడుతున్నావో ఆ భారము దేవుని మీద మోపమంటున్నాడు. కీర్తనాలు సామెతలు 16వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. సామెతలు 16వ అధ్యాయము 3వ వచనం చూడండి. సామెతలు నీతి వచన్ 16వ అధ్యాయము 3వ वचन चलते कृपा और सच्चाई तुझसे अलग न होने पाए, वरना उनको अपने गले का हार बनाना और अपने हृदय रूपी पटके पर लिखना. కీర్తనలు కాదు, సామెతలు 16వ అధ్యాయము 3వ వచనం, నీతి వచనం. ఏమన్నా నీ పనుల భారము, ఏ భారం అట? నీ పనుల భారము యెహోవా మీద మోపండి. సభలు కొట్టండి, భయపడకండి. హల్లెలూయా. ఏ పనుల భారం అవుతున్నదో నీ పనుల భారము యెహోవా మీద మోపము, ఉంచుము. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవుని మీద నీ పనుల భారంతో ఉన్నదా? సమస్యల భారము, కుటుంబ భారము, అప్పుల భారము, ఏ పనుల భారం, ఏ భారం నీకున్నదో నా మీద మోపమంటున్నాడు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచమంటున్నాడు, యెహోవా మీద మోపమంటున్నాడు. నిన్న ఈరోజు ఆయన సఫలం చేసి ఉద్దేశాలన్నీ కూడా సఫలం చేసి దేవుడు అయి ఉంటున్నాడు. కనుక ఈ రోజు నుండి మన భారాలన్నీ కూడా ఏమేమి భారం, నీ పాప భారాలు కావచ్చు, నీ కుటుంబ భారాలు కావచ్చు, నీ అప్పుల భారం కావచ్చు, నీ సమస్యల భారం కావచ్చు, నీ పనుల భారం కావచ్చు, నీ రోగాల భారం కావచ్చు, ప్రతి భారాన్ని, ప్రతి సమస్యని ఆయన మీదనే వేయాలని దేవుడు చెప్తున్నాడు. అందుకే నీ భారము యెహోవా మీద ఉంచమంటున్నాడు. నీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. ఈ రోజు నుండి ఎలాంటి సమస్యతో, ఎలాంటి బాధతో ఉన్నాము, ఎలాంటి అప్పులతో ఉన్నాము, కానీ నువ్వు బాధపడవు. రోగంతో బాధపడుతున్నావు, ఆ సమస్యలతో బాధపడుతున్నావు, ఆ ఇబ్బందులతో బాధపడుతున్నావు, మన భారాలన్నీ కూడా దేవుని మీద మోపుదాం. ఈ రోజు నుండి నీ పాప భారాన్ని యేసు మీద మోపుదాం. నీ కుటుంబ భారం, నీ అప్పుల భారం, తర్వాత నీ సమస్యల భారం, నీ రోగాల భారం, నీ పనుల భారం దేవుని మీద మోపుదాం. దేవుడైనా ఆత్మని ప్రార్థిస్తున్నాం. దేవుడి మాటలు దీవించుగా.